నేను టిఫిన్కి వెళ్తుండగా టేటుగట్ టర్నింగ్లోని ఎవరో నలుగురు ఫస్ట్ రాయిస్తారన్న. ఎవరో రాయిస్తుందని అడిగేటప్పటికి 10 మంది చిన్న అనుచరులు చిన్న వెనకాల ఉన్న అనుచరులు అందరూ కూడా నా మీద దాడి చేశారన్న. దాడి చేసేటప్పటికి ఏంటన్నా ఎందుకు కొడుతున్నారంటే, నిన్న బాగా యాక్ట్ చేసావు కదా నువ్వు అది అని చెప్పి అన్నారన్న. అన్న అదే ఉందన్న, నిన్న సరదాగా మా వాళ్ళందరూ ఉన్నారని చెప్పి ఉన్నా అంటే, లేదురా నువ్వు బాగా యాక్ట్ చేసావు అని చెప్పి కొట్టేసి 10 మంది కొట్టేటప్పటికి 10 మంది పడేటప్పటికి ఎవరో లీలాస్ అయిన కుర్రోడు నా మీద కత్తెత్తి ఇలా కోసాడన్న. కోసేటప్పటికి నాకేం అర్థమయ్యేటప్పటికి నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ని కూడా కొట్టారన్న. మా ఫ్రెండ్స్ని కొట్టేటప్పటికి మా వాళ్ళందరూ వచ్చే టైంకి వీళ్ళందరూ పారిపోయి నేను అక్కడ పడిపోతే నన్ను ఇక్కడ తీసుకొచ్చారన్న. వాళ్ళందరూ తొమ్మిదేళ్ళ శ్రవంతి గారు వాళ్ళ అనుచరులు అన్న. చిన్న అంతా నా మీద బాగా దాడి చేశాడన్న. నేను ఎలక్షన్లో తిరగడం అంటే అన్న, నేను మామూలుగా మా బావాళ్ళందరూ ఒక సైడ్ ఉంటే నేను కూడా ఆ సైడ్ ఉండి వైపు ఉంటే నేను కూడా తెలుగుదేశం వైపు ఉంటే సరదాగా బొడ్డోడి దగ్గర సైకిల్ తీసుకుని అలా తొక్కుని వెళ్ళొచ్చేటప్పటికి ఏంట్రా యాక్ట్ చేస్తున్నావు అది అని చెప్పి నిన్న కూడా ఆపి నిన్న కూడా 10 మంది 20 మంది దాకా నన్ను కొట్టారన్న. కొట్టేటప్పటికి సరే అని చెప్పి నేనేం మాట్లాడలేదు. మా బావాళ్ళకి చెప్పాను, అది పెద్ద గొడవ అయింది. నేనేం మాట్లాడకుండా సర్లే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే శ్రవంతి గారు, కొప్పుల రంగ గారు, అలా మరదలు, వాళ్ళ వెనకాల వచ్చిన అనుచరులు అందరూ కూడా మా ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి వచ్చేటప్పటికి అందరూ కూడా మా ఇంట్లో అందరూ కూడా నా కోడిగత్త నిన్నాడేమో టవల్ మెడలో ఉండబట్టి బతికేయండి అప్పుడు. ఇప్పుడు ఇతను ఏంటంటే సైకిల్ తొక్కుని నేను ప్రచారం చేసేటని ఉద్దేశంతో ఈరోజు ఆయన పేక్ వచ్చారు. ఇంకా అలా ఎంతమందిని కోసేస్తారు మీరు ఉండి? మీరు ఏం చేస్తారు? నిన్న కోసిన వాడిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయాల. ఈ రోజు కాదు సార్, కాదు సార్ చెప్తారు చెప్పండి సార్. మరి మీరు ఏం చేశారు సార్? ఈ రోజు అవుట్లు కాల్చాడు సార్ అక్కడ సూర్యప్రకాశ్ అనే వ్యక్తి. అతను ఎవడైతే బయట నుంచి తీసుకొచ్చి మనుషుల్ని పేక్కొంచాడు, ఈ రోజు అవుట్లు కాల్చాడు అక్కడ మార్నింగ్లో. అది అయిపోయింది. అతను ఏమి అలా మా వాళ్ళు తన్నులు తిన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి 44వ డివిజన్లో సీఏ గారికి చెప్పాను. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారు, మేము ఇక్కడే ఉన్నామని అన్నారు. 2 సార్లు కొట్టేశారు 44వ డివిజన్. అది కేసు మా వాళ్ళు పెడితే వాళ్ళ మీద కట్ల సార్. 15వ డివిజన్లో సీఏ గారు అక్కడే ఉన్నారండి. ఆయన ముందే కొట్టేశారు. 2 సార్లు కొట్టారండి, ఒకసారి కాదు. రాజశేఖర్ గారు అక్కడ ఉంటుండగానే 2 సార్లు కొట్టారండి. మేము కూడా అక్కడ స్వయంగా చూసాం. సార్ ఇలా కొట్టేస్తున్నారండి అని చెప్పానంటే సీఏ గారు మళ్ళీ 2సారి కొట్టేటప్పుడు చేశాను నేను. ఆయన ఎత్తపోయేసరికి మళ్ళీ మీకు కొట్టేశారు. నేను కొట్టిన తర్వాత సార్ ఇలా జరుగుతుంది, కొద్దిగా యాక్షన్ తీసుకోండి సార్ అంటే దాని మీద కూడా ఏమీ లేదు. నేను చేసేది ఎప్పుడండి యాక్షన్ అయ్యింది సార్. ఇప్పుడు అన్యాయం జరిగింది ఏ సార్ యాక్షన్ నిన్న జరిగింది. ఒక పేక్ నిన్న ఈ రోజు ఒక కేసు కట్టారు, ఈ రోజు పేక్ కోసారు. ఆడేండి అవుట్లు కాలుతుంటే కేసు కడితే ఏం చేస్తున్నారు సార్? అరెస్ట్ చేయరా? స్టేషన్ తీసుకురారా? ఇప్పుడు మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడే చెప్పి అక్కడే అరెస్ట్ చేసేసారంటే అరెస్ట్ చేయమని ప్రొసీజర్ ప్రొసీజర్ ఫాలో కావాలి. అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయడానికి కంట్రోల్ చేయమన్నాం సార్. ఖచ్చితంగా సార్ మా కార్యకర్త పేక్ వస్తే కూడా మీరు ఏంటి సార్ అన్యాయం సార్? మీకు ప్రొసీజర్ ప్రకారం సార్ మాకు సెక్యూరిటీ అడుగుతున్నాం. మా తెలుగుదేశం కార్యకర్తలు మీకు కంప్లైంట్ చేశాం సార్. కష్టం వస్తే ఎవరు అడుగుతారు సార్? పోలీసు వాళ్ళని సార్. మీరు కూడా మమ్మల్ని ప్రొసీజర్ ప్రకారం చూస్తాం, నెక్స్ట్ వస్తాం అంటే ఎట్లా సార్? అది ప్రొసీజర్ ప్రకారం ఈరోజు సాయంత్రం గణేష్ అనే కుర్రాడు 40వ డివిజన్కి సంబంధించిన కుర్రాడు నిన్న టీడీపీ పార్టీలో సైకిల్ తొక్కొని అక్కడ ప్రచారం చేశాడనే ఉద్దేశంతో ఈరోజు సాయంత్రం కొంతమంది 40వ డివిజన్కి సంబంధించిన ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో ఆవిడ తాలూకా
కొంతమంది కుర్రోళ్ళు వెళ్ళి ఏంట్రా నిన్న యాక్ట్ చేసావు ఎందుకు నువ్వు ఇచ్చేయాల్సి వచ్చింది అది ఇది అని చెప్పని అతనితో పాటు ఉన్న ఫ్రెండ్స్ని అతన్ని కూడా కొట్టడం జరిగింది. అందులో మధ్యలో ఇంకో కుర్రోడు వచ్చి పేక్ కోయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే నాని గారు ఓటమి భయంతో ఈ పేకలు కోయటం నిన్న ఒకటి పానింగ్లో జరిగింది, ఈరోజు 47 డివిజన్లో జరిగింది. నాని గారు మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే పేకలు కాదు కదా ఏదైనా కోసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదైనా ఇండోర్ స్టేడియం కానీ అల్లూరి సీతారామరాజు స్టేడియం కానీ ఉంది, రండి. మీరు ఎంతమంది ఉన్నారో మేము ఎంతమంది ఉంటాం, దాన్ని బట్టి ఎవరెవరు పేకలు కోసుకోవాలనేది అక్కడ తేల్చుకుందాం. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని నువ్వు 100% తప్పు చేస్తున్నారు. దానికి మీరు పారిపోతారు, రేపొద్దున వీళ్ళు బలైపోతారు. మీరు ఇటువంటి పనులు చేయటం వలన ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని ఆడవాళ్ళు కార్పొరేట్లను అడ్డు పెట్టుకొని మీరు కొంతమంది కుర్రోళ్ళతోటి మీరు ఇటువంటి పనులు చేయటం వలన ఇబ్బంది పడుతున్నారు. రేపొద్దున ఓడిపోయిన తర్వాత నువ్వు ఊరిలో ఉండవు, ఇబ్బంది పడేది ఇక్కడ ఉన్న పిల్లలు, వాళ్ళ మీద అనేక రకాలు ఇదవుతుంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నువ్వు వహిస్తావా? ఇటువంటి అయినా కూడా రేపు మానుకోండి. మీరు నిన్న అలాగే జరిగింది, పానింగ్లోని 44వ డివిజన్లో కూడా జరిగింది, అలాగే 15వ డివిజన్లో చేశారు. అన్నీ కూడా మీరే చేశారు, మీరే కొట్టడం జరిగింది, మీరే చేశారు. మా వాళ్ళందరూ కూడా సామరస్యంగా ఉండండిరా, 2019లోనే ఇలాగే చేసే వాళ్ళు లబ్ధి పొందారు అనే ఉద్దేశంతో మేము అలాగే సైలెంట్గా ఉన్నాము. మీకు దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే నీకు రా, రేపా ఎల్లుండా ఎక్కడైనా కూడా ఇండోర్ స్టేడియమా లేకపోతే అల్లూరి సీతారామరాజు స్టేడియమా నువ్వు ఎక్కడికి వచ్చినా కూడా మేము సిద్ధమే. ఆడవాళ్ళని పెట్టుకొని రాజకీయం చేసి వాళ్ళతోటి వీళ్ళతోటి చేయించడం అనేది కరెక్ట్ కాదు. మేము నిన్న కేసులు పెట్టాము. ఈరోజు అక్కడ ఏదైతే 14వ డివిజన్లోని గేదెల సూర్యప్రకాశ్రావు ఈరోజు అవుట్లు కాల్చాడు అక్కడ నాని గారికి వెళ్తాను. ఇప్పటి వరకు అతన్ని అరెస్ట్ చేయడం కానీ ఎటువంటి యాక్షన్ కానీ ఏమీ చేయలే. డిపార్ట్మెంట్ వారు కూడా 100% వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. న్యాయం అయితే మాత్రం చేయట్లేదు వారు. అది ఎస్పీ గారు ఏదైతే ఉన్నారో ఇక్కడ 100% వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఏదైతే ఈ కుర్రోడికి కూడా పేక్ కోసారో వాళ్ళని ఎవరినైతే ఉన్నారో మీరు కూడా తీసుకొచ్చి 100% మీరు అరెస్ట్ చేయకపోతే కనుక రేపు ఎల్లుండి నుంచి కానీ మా ప్రణాళిక మేము చేస్తాము. ఎవరైతే దెబ్బతిన్నారో కుర్రోళ్ళు వాళ్ళందరి మీద కూడా మేము కూడా అటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు మాత్రం డిపార్ట్మెంట్ పరంగా ఎస్పీ గారు 100% మీరు యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. మా వాళ్ళందరినీ కూడా మేము ఆపుతున్నాము. మీరు ఎట్టి పరిస్థితిలో మీరు కానీ రేపు ఎల్లుండిలో తీసుకోకపోతే అవతల తర్వాత మాత్రం మా పని మేము చేస్తాం. బడేటి బుజ్జి గారు చనిపోయినా కూడా ఆయన వెనకాల ఉన్న కేడర్ అంతా కూడా బతికే ఉన్నారు. మేము 100% కూడా ఇటువంటి ఏదైనా ఉంటే కనుక మేము సామరస్యంగా ఎందుకున్నామంటే మా మీద బురద జల్లుతున్నారు కావాలని, మీరు చేస్తున్నాయని కూడా కనబట్టలేదు. అందుకని మేము సామరస్యంగా ఉన్నాము. మీరు ఏదైతే ఉందో అది తేల్చుకోండి. డిపార్ట్మెంట్ కూడా మేము దానికి అన్నింటికి సిద్ధంగానే ఉన్నాం. నిన్న 44వ డివిజన్లో జరిగిన గొడవలో కూడా కొంతమంది మా తెలుగుదేశం కార్యకర్తలను కొట్టి ప్రైవేట్ హాస్పిటల్లోని గవర్నమెంట్ హాస్పిటల్లోని అక్కడెక్కడ జాయిన్ చేసి ఒత్తునే కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి పలకరింపులు అవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీరు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలకి వాళ్ళే కొట్టి వాళ్ళే హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళు పెట్టిన కేసుల మీద కడుతున్నారు తప్ప మాకు పేకలు కోసినా కూడా ఎవరి మీద కూడా కేసు కట్టట్లా. మీరు అది గమనించవలసిందిగా కోరుతున్నాం సార్.